ఆరోగ్య ప్రదాత అవయవ నిర్మాత అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మన ప్రభువుని యేసుక్రీస్తు ఆరోగ్య ప్రదాత అయ్యున్నాడు. సమస్త మానవుల ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన సకల విధములైన సర్వ రోగములను తొలగించుటకు శక్తి కలిగిన దేవుడు. ఆయన మన బలహీనతల కొరకై నల్లగొట్టబడినని, ఆయన పొందిన సమస్త విధములైన సంపూర్ణమైన గాయముల ద్వారా ప్రతి మానవుడికి సంపూర్ణమైన స్వస్థత కలుగుతుందని లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. కనుక దేవుని ప్రియులారా, ఈ రోజున మీరు ఆత్మీయంగానైనా భౌతికంగానైనా చెప్పుకునే రోగాలు కలిగి ఉన్న, చెప్పుకోలేని రోగాలు కలిగి ఉన్న, ఎటువంటి రోగములైనా ఒకే ఒక్క శాస్త్ర సంబంధమైన చికిత్సను ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అది ఆయన గాయాలలో ఉండే సంపూర్ణ స్వస్థత. మీరు ఈ వాగ్దానాన్ని పొందుకొని మీరు సంపూర్ణమైన ఆరోగ్యవంతులు ఉండాలని ప్రభు ప్రేమను బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించుచున్నాను. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఎందరో మంది భక్తుల్ని, కుంటివారిని ప్రభు నడిపించాడు, మోగువారిని మాట్లాడేటట్లుగా చేశాడు, చెవిటి వారికి వినికిడిని, అలాగే చూపు లేని వారికి చూపుని, అలాగే ఎంతో మరణ పడకలు ఉన్న వారిని కూడా వారిని సజీవులుగా లేపిన దాఖలాలు మన పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల మనకు తారసపడుతున్నాయి. అవి లిఖితపూర్వకంగా అవి వ్రాయబడటం మాత్రమే కాదు, నీ జీవితమందును నా జీవితమందును ప్రత్యక్షపరచబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక నీవు దేవుని వలన స్వస్థత పొందగోరుచున్నావు గనుక నిశ్చయముగా ఈ కార్యములు, ఈ దినమున ప్రభు తెలియచేస్తున్న కార్యములు మనం అనుసరించిన ఎడల దేవుని యొక్క స్వస్థత శీఘ్రముగా మనందరి జీవితాల్లో ప్రభు నెరవేర్చునుగాక. మొట్టమొదటిగా నిర్గమకాండలో ఇలాగా మారా అనుభవం దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలును పరీక్షించిన దేవుడు వారి దగ్గరికి ఏ ఐగుప్తులో రోగమైన రాకోకుండా వారికి స్వస్థత అనుగ్రహించినట్లుగా ఆయన వారికి తెలియచేసిన ప్రతి మాటను ఏంటంటే, వారు దేవుని దృష్టికి అనుకూలమైనది చేయాలని, న్యాయంగా ప్రవర్తించాలని, ఆయన నియమించిన కట్టడలని, ఆజ్ఞలని శ్రద్ధగా విని దానిని అనుసరించి నడవాలని, ఎప్పుడైతే వారు అటువలే జీవిస్తారో వారికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడుతుందని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, మొట్టమొదటిగా మనకి స్వస్థత కలగాలంటే 10 మంది కుష్ఠరోగులు యేసయ్య మాట విని ఎలాగైతే ఆయన మాటకు విధేయులై వెళ్ళారో, మనం కూడా ప్రతి ఆదివారం ప్రతి సందర్భాలలో ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి ఉపదేశానికి, ఆజ్ఞకి, కట్టడలకి మనం విధేయులమై శ్రద్ధగా విని దానిని అనుసరించి ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల నిశ్చయముగా మనందరికీ స్వస్థత కలుగుతుంది. రెండవదిగా, కానాను స్త్రీ కుమార్తె విషయమై దేవుడు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించాడు. కారణం, ఆవిడ మాటి మాటికి ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించింది. అంత మాత్రమే కాదు, హిజ్కియా కూడా కన్నీటి చేత ప్రార్థించినందువలనే తనకు మరణకరమైన రోగం నుంచి విడుదల పొంది స్వస్థత పొందాడు. రెండవదిగా, మీరు ఎడతెగక ప్రభు సన్నిధిలో ప్రార్థించి మీ రోగం నిమిత్తమై విజ్ఞాపన చేయండి, ప్రభు మీకు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహిస్తాడు. మూడవదిగా, 18 సంవత్సరాలుగా వంగిపోయిన అనుభవం కలిగినదై నడుము బలహీనం చేత బాధపడుతున్న ఓ తల్లి ప్రతి ఆదివారం సమాజ మందిరంలో కనపడుతూ దేవుని ఆరాధించుటకు వస్తుంది. అయితే ఒక దినమున దేవుడే ఆవిడకు తారసపడి ఆవిడికి సంపూర్ణమైన స్వస్థతనిచ్చి వంగిపోయిన ఆవిడ జీవితం నిలబెట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది రోగములు వచ్చినప్పుడు మందిరానికి దూరమైపోతారు, ఆరాధనకు దూరమైపోతారు, సహవాసానికి దూరమైపోతారు. అక్కడే రోగానికి బలం పెరుగుతుంది. కనుక మీరు రోగానికి బలం ఇవ్వద్దు, దేవునికి బలం ఇవ్వండి. ఆయన స్వస్థపరుచువాడు కనుక ఆయన సన్నిధికి తప్పక రండి, ఆయనను ఆరాధించండి, స్తుతించండి, పరిశుద్ధుల సహవాసంలో ఉండండి. 4వ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే కీర్తన గ్రంథంలో ఇలా రాయబడి ఉన్నది, ఎవడైతే బేదలను కటాక్షించి కనికరించి బేదలను ఎడల దయచూపు వాడై ఉంటాడో వాడు రోగశయం మీద పడి ఉన్నప్పుడు యెహోవా వారిని కనికరించి వారిని సంపూర్ణ స్వస్థతను కలిగించే వ్యక్తిగా ప్రభు మారుస్తాడని వాక్యంలో రాయబడి ఉన్నది. కనుక మీరు దాతృత్వ హృదయం కలిగిన వారే అనేకులకు సహాయం చేయాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియపరుస్తున్నాను. దేవుని ప్రియులారా, చివరగా ఇది చాలా 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 ప్రాముఖ్యమైన మాట ఏంటంటే అది విశ్వాసం. రక్తస్రావం కలిగిన స్త్రీ వెనువెంటనే యేసయ్య వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత పొందింది. శతాధిపతి తన దాసుడి విషయమై, ప్రభువా నీ మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అని వెంటనే స్వస్థత పొందాడు ఆ దాసుడు. ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది యాయిరు కుమార్తె విషయంలోనే కానీ ఇక కొంతమంది విషయాల్లో కూడా దేవుడు వెనువెంటనే అద్భుతాన్ని, స్వస్థతని, గొప్ప కార్యాలు చేశాడు. కారణం, వారు వెనువెంటనే అత్యధికమైన విశ్వాసాన్ని క్రీస్తు యేసు యందు కనపరిచారు గనుక. ప్రియులారా, మీలో ఏమాత్రం కూడా అవిశ్వాసం, అల్ప విశ్వాసం
విశ్వాసం అనేది పొరపాటున కనపడద్దు. మన యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండండి. మీ విశ్వాస పరిమాణం ఎంత స్థాయి అయితే ఉండదో దేవుని యొక్క కార్యం యొక్క స్థాయి కూడా అంతే ఉండదని చెప్పుటకు సందేహం ఏమీ కూడా లేదు. కనుక ఈ చెప్పబడిన మాటలన్నీ మనం అనుసరించిన యెడల మన జీవితంలో ప్రభు శీఘ్రంగా ప్రతి విధమైన స్వస్థతను అనుగ్రహించి మన జీవితాలని ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా యేసయ్య నీకు స్తోత్రం. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. నిత్యముగా ఈ మాటలు వింటున్న వారిలో ఎవరు రోగముల చేత బాధపడుతున్నారో వారికి శీఘ్రంగా స్వస్థత కలుగునుగాక. ఆరోగ్యమిచ్చి మేము నడవలసిన ప్రతి మార్గాన్ని తెలియజేశారు. ఆ రీతిగా జీవించట కృపనివ్వమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.